మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సో ఎక్కువగా చూస్తున్నట్టే ఈ రోజుల్లో ఒబేసిటీ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదా కొలెస్ట్రాల్ ఉన్నా, లేదా ఇన్ కేస్ నిద్ర సరిగా పట్టకపోతున్నా, ఇలా మానసిక సంబంధిత ఏదైతే జనరల్ గా ఆ ఇబ్బంది పడుతూ ఉంటారో వీళ్ళంతా కూడా ఏంటంటే 50% అనేది మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు బీపీ తీసుకోండి, వెయిట్ చూసుకోండి, లేదా అంటే షుగర్ తీసుకోండి, ఇలా ఏంటంటే 50% డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో కంట్రోల్ చేసిన ద రిమైనింగ్ 50% ఏదైతే ఉందో అది మనం మెంటలీ దాన్ని బిల్డ్ చేసుకోగలిగినట్టయితే సో ఆటోమేటిక్ గా మనకు ఆ డిసీజ్ అనేది కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతుంటామో, ఒక దాని గురించి టెన్షన్ బాగా పడుతూ ఉంటామో, లేదు ఒక చిన్న ఆలోచన గురించి ఎక్కువ థాట్స్ దాని గురించే బాగా ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటామో, ఏమవుతుందంటే శరీరంలో అలా స్ట్రెస్ టెన్షన్స్ వల్ల ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో సో మనకేంటంటే తీసుకునే రెస్పిరేటరీ రేట్ ఏదైతే ఉందో అది కూడా స్లో అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి మెటబాలిజం స్లో అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మెటబాలిజం స్లో అయిపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుందో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీలో జరగాల్సిన ఫంక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ స్లో అయిపోతూ ఉంటాయో బ్యాడ్ హార్మోన్స్ అనేటివి బాడీలో రిలీజ్ అయిపోతూ ఉంటాయి.